మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మంచు లక్ష్మి గారు మరియు వెంకటరెడ్డి ఎంఎస్ గారు ఇద్దరు ఒకే కామెంట్ పెట్టారు. వాట్ బ్రో డౌన్, వై బ్రో డౌన్ మార్కెట్? ఎవరు ఊహించిన విధంగా అన్ని చోట్ల అన్ని మార్కెట్లు కూడా దిగుమతి పెరిగింది, దానివల్ల ధర తగ్గింది. టమోటా సేద్యం ఆశ నిరాశల పోరాటం. రాజు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఆల్వేస్ తిక్కమగానే ఉంటాయి టమోటా ధరలు 2020 సంవత్సరం మాత్రమే కాదు అని శంకర్ గారు కామెంట్ పెట్టారు. నేను చెప్పాను 2020 సంవత్సరం శివకుమార్ పెట్టిన కామెంట్ తికమక మకతిక అని. ఈ సంవత్సరమే కాదు ఇప్పుడు కూడా ఈ ధరలు ఇంతే అని అది కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బోయ్ అశోక్ గారు, యూట్యూబర్స్ ఎలాగో తెలియదు రైతులకు ఏమైంది అన్న, డిసెంబర్ రేట్స్ జనవరి రేట్స్ చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఎప్పుడు పెరుగుతుంది తిరుగుతుంది తగ్గుతుంది తెలియదు, వెయిట్ అండ్ సీ. యూట్యూబ్ల విషయం ఏందన్నా రైతులకు తెలియదా టమోటా ధరలు ఎప్పుడు ఎలా అవుతుంది ఎవరు ఊహించలేమని చెప్పి. కానీ యూట్యూబ్లో ధరలు పెరుగుతాయంటే రైతులు మాత్రం రెచ్చిపోతున్నారు, ఖర్చు భారీగా పెడుతున్నారని బోయాశోక్ గారు కామెంట్ పెట్టారు. ఆయన కామెంట్ మరొక కొనసాగే ముందు ధరలు పెరిగినప్పుడు పెరిగింది మేము చెప్పాము కదా అని ప్రతి ఒక్కడూ చెప్పేవాడు. ఇప్పుడు చెప్పండి డిసెంబర్లో ఎలా ఉంటాయి రేట్స్ ఎవడు చెప్పడు. మరి పెరిగితే అప్పుడు అందరూ చెప్పేవాళ్ళే. బహుశా ఆ జాబితా నేను లేదని అనుకుంటున్నాను. నేను గతంలో చెప్పిన నవంబర్ 10 ధరలు పెరుగుతాయి, తర్వాత సంక్రాంతి కూడా ధరలు బాగానే ఉంటాయి, కానీ ఎంతవరకు ఏ మేరకు ఎలా ఉంటుంది నేను ఎప్పుడు చెప్పలేదు. ధరలు బాగా ఉంటాయని మాత్రం చెప్పాను నేను. అన్నదాత గమనించి కావాలంటే మీరు నా పాత్ర చూసుకోండి. ఇవే ధరలు కూడా అంటే 10, 12, 13 ఉన్నప్పుడు చాలామంది అడిగారు. నేను చెప్పాను ధర విషయం చెప్పలేను కానీ మంచి ధరలు ఉంటాయి. గుడ్ ప్రైసెస్ టు ఆల్ ఫార్మర్స్. అయితే రేపటి నుంచి జనవరి 3వ తేదీ వరకు భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను గూగుల్ తల్లి కూడా చూశాను. చూద్దాం ఏం జరుగుతుందో. అన్నా మీరు నార్త్ సైడ్ పంటలు చాలా తక్కువ వేశారన్నారు, వాటి ప్రభావం మనకేం ఉండదన్నారు. మరి ఎందుకు రేట్స్ డౌన్ అవుతున్నాయి? ఇప్పుడు కూడా నేను అదే మాట చెబుతున్నాను. నాగార్జున బన్నీ బిట్టు గారు, ఉత్తరదాశంతో మనకు సంబంధం లేవు, అక్కడ పంట విస్తృతం తగ్గిన మాట మాత్రం వాస్తవం. ఛత్తీస్గఢ్ చాలా తక్కువ వేశారు. అయితే ఉత్తర భారతంలో కేవలం ఛత్తీస్గఢే కాదు, మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్, అన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం అక్కడ పంట విస్తీర్ణం తక్కువే. అది ఇప్పుడిప్పుడే అక్కడ కూడా కొద్దిగా దిగుమతి మనం ఎవరు ఊహించలేదు డిసెంబర్లో ఈ స్థాయిలో కాయలు వస్తాయని చెప్పి. ఇంకా పెరిగినట్లే కనిపిస్తుంది. అక్కడ పరిస్థితి కూడా అంతే. బట్ మన ధరలకి ఉత్తర భారతానికి సంబంధం లేదు, ఇదైతే వాస్తవం. ఇక రంగా గారు, టమోటాకి ముదురుకుంటుండే మీరు ఏదో సమస్య రాయాలని ప్రయత్నించే కానీ సమస్య అర్థం కావడం లేదన్నా. టమోటాకి ముడత రోగం అనుకుంటాను. ఏం బ్రో రైతులు అడిగి చెప్పండి. రేటు తగ్గుతుంది అని మనకు తెలిసినప్పుడు రైతులు చెప్పాలి, రైతు ఖర్చులు తగ్గిస్తాడు. ఇలాంటి కామెంట్ పెట్టకండి అంటే మనం రైతుని నష్టాల్లో తోసినట్టే. యశ్విన్ రాయ్ గారు, మీరన్నది వాస్తవమన్నా దాంతో నేను కూడా ఏకీపిస్తాను. కానీ టమోటా ఒక్కసారి దాని ముఖ చిత్రం మారిపోతుంది. ఇప్పుడు దిగుమతి భారీగా వస్తున్నాయి. రేపటి నుంచి జనవరి 3వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు నమోదు అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి తర్వాత పంటలు ఏమో తెలియదు. గత సంవత్సరం అనంతపురంలో 3.5-4 లక్షల వరకు దిగుమతి వచ్చింది. ఇక 5 లక్షలకు చేరుతుంది అనుకున్న సమయంలో అనంతపురం ఎవరు ఊహించలేదు. భారీ వర్షాలు పడ్డాయి, మనకు వర్షాలు తక్కువ పడ్డాయి. మళ్ళీ మనకి టమాటా డిమాండ్ వచ్చాయి, ధర ఆ రోజు మాత్రం అనంతపురం వర్షాలు పడకుండా ఉంటే ధరలు పెరిగేది కాదు. కానీ అనేది వర్షాలు పడడం వల్ల ఇక్కడ మన టమోటాలకు డిమాండ్ వచ్చింది, ధర పెరిగిందన్న. ఇలా ఉంటుంది. కాబట్టి మీరు అన్నది వాస్తవమే, తగ్గుతాయని చెప్పినప్పుడు రైతు ఖర్చులు తక్కువ పెట్టుకుంటారు. కానీ తగ్గుతుందో పెరుగుతుందో అనవసరమైన ఖర్చులు చేయకూడదనేది నా అభిప్రాయం. మొన్న వచ్చిన ధరలకి పాత తోటలు అందరూ మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మందులు వదిలేయారు. కొత్త తోటలా అవి కలకలాడుతున్నాయంట. అన్నదాత చెప్పారు, అన్న పాత్రలు మందు వదిలేమన్నా. ఒక రైతు అయితే 3 ఎకరాలు 8 ఎకరాలు 2,50,000 ఖర్చు పెట్టాడు. ఆయన తోట మళ్ళీ కొత్తగా తయారైపోయింది. సాంకేతిక నైపుణ్యం పెరిగిపోయింది, వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుంది. గతంలో అయితే తోట అయిపోయిన తర్వాత పట్టించుకునే వాళ్ళు కాదు, వాటిల్లోని చిగుర్లు వచ్చి ఏదో టమాటాలు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ కొత్త పంటలు తయారు చేస్తున్నారు. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే అప్పుడే వాయిస్ డౌన్ 2000 అంటివి కదా డిసెంబర్, బేతమంగళం గోవింద డిసెంబర్ 15,000 ఎక్స్పెక్ట్ చేశారు, 1,500.
ఆయన బేతమంగన గుప్తా గారు కాదన్న అందరూ అలాగే ఉన్నారు. డిసెంబర్ అసలు టమాటాలు రావు, తోటలు ఏమాత్రం లేవు అని అందరూ అన్నారు. కానీ ఊహించిన విధంగా టమాటాలు కొత్త కాయలు వస్తున్నాయి. ఇవాళ గురంకొండలో ట్రాఫిక్ జామ్. ఇలా కాయలు వస్తే ఎవరు అనుకోలేదన్నా. అందుకే అంచనాలు ఆశలు చాలా వరకు ఉన్నాయి. బట్ ఎవరు ఊహించిన విధంగా రోజులు దిగుమతి పెరుగుతుంది. రేపటి వర్షాలు ఉంటే దానివల్ల ఏమైనా తగ్గుతుందేమో చూడాలి. వీళ్ళు మధురెడ్డి గారు తక్షణ తపాకా సేల్ చేసేకి రేట్స్ ఉంటాయని చెబుతారు. రైతులకి ఆశపడతారు. ఎవరన్నా వీళ్ళ గ్రూపులో మొత్తం తపాకా తక్షణ వాడండి అని చెబుతూనే ఉంటారు. వ్యాపారం అయిపోయింది వీళ్ళకి. దీనికి 5 రిప్లై కామెంట్స్ వచ్చాయి. యశ్విన్ రాయ్ గారు, కొంతమంది యూట్యూబర్లు రైతుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. 1 lakh అయ్యే పెట్టుబడి 2-3 లక్షలు చేస్తున్నారు. రేట్లు పెరుగుతాయి, తోడ జాగ్రత్త చూసుకోండి అని. 800 పెద్ద బాక్స్ పోయినా గిట్టుబాటు కాదు. పెట్టుబడి ఎక్కువ రోజులు ఎక్కువ, దిగుబడి తక్కువ. నేను 10 రోజుల ముందే చెప్పాను డిసెంబర్ 15 తర్వాత డౌన్ అవుతుందని. మీరు ఇలాంటి కామెంట్ పెట్టకండి అంటే సైద్ బాయ్. ఇప్పుడు చూడండి రోజు రేట్ డౌన్. నిజమే అన్న. ఒకవేళ ధర తగ్గుతుంది చెప్పినా కూడా మనం రైతుల ఆశలపై నిలిచేట్లా అంటే ఒకటి ధరలు పెరుగుతాయని ఎవరు చెప్పినా కూడా చూసుకోవచ్చు, తప్పు లేదు. కానీ పాత తోటలు మళ్ళీ జీవం పోయటం, ఖర్చు విపరీతంగా పెట్టి ఇవన్నీ ఉన్నాయి కదన్నా. ఖర్చులు లిమిటేజెస్ అంటే డిసెంబర్లో ఎవరు కూడా స్టాక్ పెద్దగా రాదనుకున్నారన్నా. అది అంచనాలు తప్పే అందరివి. శివ గారు ఇంచుమించుగా ఇలాగే కామెంట్ పెట్టారు. 24 గోల్డ్ 2200 పెట్టాలి. మహతి వాళ్ళు 200-300కి ఇస్తారు. మొత్తం మీద యూట్యూబర్ల ఉత్పత్తులపైన శివారు కాంటి పెట్టి ఎదురు పూడ్చడం బాగుండదు. రైతులకు ఆశలను పెట్టి వ్యాపారం చేసి లక్షలు సంపాదించుకుంటున్నారు యూట్యూబర్స్. సుశిరెడ్డి గారు, రైతులకు రేట్స్ పెంచేది అది చూసి విపరీతంగా ప్లాంటేషన్ పెట్టుబడి పెట్టడం, మళ్ళీ 3 months రేట్ తగ్గించడం. వ్యాపారస్తులు మందుల షాపులు తప్ప బాగుపడే రైతులకు ఏం లేదు, అప్పులే. అనంతరం రమేష్ గారు చిట్టజోరు చక్కని ప్రతిస్పందించారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చెబితే ఎలా వాడతారు, అది ఏ కంపెనీ ఏ బ్యాగ్ అనేది తెలుసుకోలేరా రైతులు? ఎస్ అన్నా, నువ్వు చాలా మేధావన్నా. 2 అండర్లు పెట్టి మంచి మెయింటైన్ చేస్తున్నావు, అందరినీ ఆకర్షిస్తున్నావు అన్నా. నేను అన్న ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన తర్వాత తెలుగు నేలపై తెలుగు జాతికి సమైక్య రాష్ట్రంలో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఆకర్షించి ఏమి లేదన్నా. మీ అందరూ తెలుసు, నేను 2 ఫోటోలు ఎప్పుడు పెడుతూనే ఉంటాను. ఇక నా మీద ఆరోపణ ఇది. శరత్ గారు, నువ్వు చెప్పే మాటలు విన్నవారు ఎవ్వరు బాగుపడరు. ఎందుకో చెప్పేదా? నువ్వు రైతుల మీద ఆధారపడి చెప్తావు, అంతేకాని నువ్వు ఓన్గా ఎప్పుడు చెప్పవు. మరి నీకెందుకు యూట్యూబ్ ఛానల్? నేనేం బ్రహ్మేంద్ర బంధువును కాదు, అపర బ్రహ్మను కాదు. భవిష్యత్తు నాకు తెలియదు. నేను పదే చెబుతూనే ఉంటాను. ప్లాంటేషన్ చేస్తే రేట్లు వస్తాయా అంటే నేను ఆ టైప్ వ్యక్తిని కాదు. దానికి వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న ధర పెరుగుతుందంటే ఒక వస్తువు కాస్త హెచ్చరిస్తారు అంతే. అది ఒక్కటి చేయగలను అంతే. కానీ ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేస్తే ధర ఎప్పుడు వస్తుంది, జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో ధర ఎలా ఉంటాయంటే నా దగ్గర ఉండవు. రెండవది రైతులు చెప్పేది చెప్తే ఎస్ మీ కామెంట్ నా సమాధానం అనే కార్యక్రమం మీ యొక్క మనోభావాలు అందరితో పంచుకునే ఒక వేదిక మాత్రమే ఇది. మళ్ళీ చెప్తున్నాను, ప్లాంటేషన్ వివరాలు, ఇప్పుడు ప్లాంటేషన్ మళ్ళీ ధరలు వస్తాయా, రానున్న ఒక 2-3 నెలల ధరలు ఎలా ఉంటాయి, వీటికి అంటే నాది సమాధానాలు ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ గాడ్. నీకింది యూట్యూబ్ ఛానల్ అంటున్నావు, సంతోషం అన్నా. కానీ మీ కామెంట్ నా సమయ కార్యక్రమం ఎదురు చేసేవారు చాలామందిని. ఒకరోజు నేను అప్లోడ్ చేయకపోతే ఫోన్లు వస్తున్నాయి నాకు. కాబట్టి నచ్చిన వాళ్ళు స్కిప్, నచ్చిన వాళ్ళు ఫాలో. ఇక బోయ్ అశోక్, టమోటా పంట వేయాలంటే మనీ కాదు, గుండె ధైర్యం ఉండాలి. డిసెంబర్లో రేట్స్ ఉంటాయి. రైతులు ఎవరికి భయపడకండి. ఈ నెల చివరికి తమిళనాడు, మన రాయలసీమలో భారీ వర్షాలు, తోటలు జాగ్రత్త. వర్షాలు అయితే ఉన్నాయి. ఇక డిసెంబర్లో రేట్లు బాగా ఉంటాయని మీరు కామెంట్ పెట్టారు, సంతోషం. దేవుడు అనుకూలించాలి, తదాస్తు చెప్పాలి. నిన్నటి నుంచి రేపటి నుంచి అయితే మాత్రం జనవరి 3 వరకు భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు గూగుల్ తల్లి చెబుతుంది. వాతావరణ శాఖ ప్రకటించింది. చూద్దాం ఏం జరుగుతుందో.
ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.